ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ అండ్ ఏ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఎల్కి బీకి మధ్యలో తేడా ఇచ్చాడు ఎంత? 23. దాని చుట్టుకొలత ఇచ్చాడు అంటే 2 × L + B ఈజ్ ఈక్వలెంట్ టు 206. అంటే L + B ఈజ్ 103. L + B ఈజ్ 103. L + B ఈజ్ 103. ఇక్కడ మనం చూసినట్టయితే L + B 103, L - B 23. అంటే యాడ్ చేస్తే 2L ఈజ్ ఈక్వలెంట్ టు 126. L ఎంత? 63. L 63, B 40. అంతే కదా సార్. ఈ రెండిటి మధ్య తేడా ఎంత అన్నాడు? 23. L - B 23. చుట్టుకొలత ఎంత అన్నాడు? 2 × L + B ఈజ్ 206. L + B ఈజ్ 103. L + B 103, L - B 23. BB క్యాన్సల్ అయిపోతే L + L ఈజ్ 2L. 2L ఈజ్ 126. L వాల్యూ ఎంత? 63. L గనక 63 అవుతే B ఏమవుతుంది? 40. క్వశ్చన్ ఏం కావాలి మనకు? L × B. ఏరియా వైశాల్యము L × B. ఇక్కడ చూడండి సార్, L × B 63 × 40. దయచేసి క్యాల్కులేషన్ చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకూడదు సార్. 63 × 40 చాలా లాజికల్గా చూద్దాం సార్. 63 రైట్. 63 అనేది 9. 9 × ఎనీ నంబర్, 9 × ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫినిష్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2520. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 63 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 9. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9. ఏ ఆప్షన్లో 9 ఉందో చూసుకోండి. ఏ ఆప్షన్లో 9 ఉందో చూసుకోండి. మోర్ దాన్ 1 ఆప్షన్ గనక 9 గనక వస్తే 63లో 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. 7 తోటి ఏ నంబర్ డివైడ్ అవుతుందో చూడండి. 7 తోటి ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవుతుందా లేదా చూడాలి అని అంటే దాని యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ చేయండి. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్, ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్, ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. 520 నుంచి 1 పోతే 519. 519 అనేది 7 తోటి భాగాహారింపబడట్లేదు. 420 నుంచి 2, 420 ఆల్రెడీ 7 తోటి డివైడ్ అయింది. 2 రిమైండర్ వస్తుంది, అది కూడా కాదు. 480 నుంచి 2, 478, అది కూడా కాదు. 520 నుంచి 2, 520లో 2 పోతే మిగిలింది 518. 7 49, 7 28. ఎస్. ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం చూడండి, లేకపోతే డిజిటల్ సమ్ చూడండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ప్రతి క్వశ్చన్లో నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ని నోట్ చేసుకోండి. 63 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 9. 9 × ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. సో ఆన్సర్ డిజిటల్ సమ్ ఎక్కడ 9 ఉంటే అది టిక్ మార్క్ పెట్టుకోండి. 2 ఆప్షన్లో కనుక 9 ఉంటే 63లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ కావాలి. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 తోటి డివైడ్ అయ్యే నెంబర్ ఏంటంటే 2520. నంబర్ 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. 7 యొక్క భాజనీయత సూత్రము రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. 520 - 2. 520 నుంచి 2 తీసేస్తే మిగిలింది 518. 518 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. 518 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. ఐ హోప్ 8th క్వశ్చన్ ఇట్ ఈజ్ క్లియర్.